హలో ఆల్ రెగ్యులర్ బిగ్ బాస్ సెలబ్రిటీస్ లిస్ట్ అప్డేట్లు. సో ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఇంకా ఎవరు కన్ఫర్మ్ అవ్వాలి, ఎటు కన్ఫర్మ్ ఎవరు, అసలు డౌట్ ఎవరు అనేది క్లియర్గా చెప్తాను. సో బయట మార్కెట్లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. సో ఆ పేర్లు ఏంటి, సో ఎవరి స్టామినా ఏంటి అనేది మాట్లాడదాం. క్లియర్గా చెప్తా. వన్ బై వన్ పేరు చెప్తాను. చాలా షార్ట్ వీడియో ఉంటుంది. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పే పేర్లు ఆల్మోస్ట్ ఇంతకుముందు ప్రాబబుల్ లిస్ట్లో నేను చెప్పిన పేర్లో చాలా పేర్లు వస్తాయి. మరీ ఎక్కువ రాకపోయినా కానీ కొన్ని పేర్లైనా వస్తాయి కాబట్టి సో ఈసారి అంతా పగడ్బందీ అప్డేట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేము ఆశా శైలి. ఎందుకు ఫస్ట్ నేమ్ చెప్తున్నాను అంటే, ఎందుకంటే ఫస్ట్ నేమ్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయేది ఈమె కాబట్టి అందుకని ఫస్ట్ నేమ్ చెప్తున్నాను. బిగ్ బాస్కి అర్జెంటుగా హైప్ కావాలి. బిగ్ బాస్కి అర్జెంటుగా హైప్ కావాలి అన్నప్పుడు ఏమవుతుందంటే పాత వాళ్ళందరినీ తీసుకొచ్చి రీయూనియన్ కింద పెడతారనమాట. 90s 80s చూసిన కానీ ఆ అమ్మాయి లక్ష్మపాప కదరా, అరే రే భలే ఉంటుందిరా పాప, అప్పట్లో ఊపిందిరా అన్న థాట్లకు జనాలు వచ్చి బిగ్ బాస్కి కనెక్ట్ అవుతారనమాట. ఫస్ట్ వీక్లో పంపించేస్తారు. ఆ తర్వాత మా వాళ్ళుగానే ఉంటుంది కథ. సో 7th సీజన్లో కిరణ్ కానీ ఒక ఆమె తీసుకొచ్చారు. సేమ్ అంతే. అప్పట్లో ఆమె కూడా హీరోయినే. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అలాగనమాట. అలా చెక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆశా శైని గారిని సెలెక్ట్ చేశారంట. యాక్చువల్గా ఆనందం రేఖ గారిని ట్రై చేశారు, బట్ అంత వర్కౌట్ కాలేదు కాబట్టి సో ఆశా శైని గారిని సెలెక్ట్ చేశారనమాట. ఫస్ట్ వీక్ వెళ్ళిపోయే క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ అంటే ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ మనకు వస్తాడని చెప్పి, మనం లాస్ట్ సీజన్లోనే వస్తాడని చెప్పి మనకు తెలుసు. ఎప్పుడైతే అతను ఈటీవీ నుంచి మా టీవీకి షిఫ్ట్ అయ్యాడో సో అప్పుడు అతను వెంటనే బిగ్ బాస్ హౌస్లో కూడా అడుగు పెడతారని అనుకున్నాము. బట్ లాస్ట్ సీజన్లో కూడా చాలా మంది చాలాసార్లు చెప్పుకున్నాం కానీ బట్ లాస్ట్ సీజన్ అతను రాలేదు. ఈ సీజన్ పక్కా బిగ్ బాస్ హౌస్లోకి కన్ఫర్మ్డ్. సైన్లో గీళ్ళు అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్లు అన్నీ అయిపోయాయి. అండ్ దట్టు మనోడు కుక్కు విత్ జాతర అతను కామెడీ చాలా బాగా చేస్తున్నాడు అబ్బా. నేను చూసాను 3 ఎపిసోడ్లు. తనూజ అనే ఒక అమ్మాయి కన్ఫర్మ్ అయింది అని నాకు తెలిసినప్పుడు చూసి అసలు ఎవరని ఈ అమ్మాయి. సో కుక్కు విత్ జాతరత్నంలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య ర్యాపో కూడా చాలా బాగా ఉంది. వీళ్ళిద్దరు కామెడీ కూడా బాగా చేస్తారు. అండ్ ఆ తనూజ అనే ఆమె కూడా కన్ఫర్మ్, తనూజ గౌడ. సో ముద్దబందారం సీరియల్ జీతలులో చేసిందంట. ఇప్పుడు కుక్కు విత్ జాతరత్నంలో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ తను కూడా ఉంది. తను చూస్తుంటే మరో యష్మిలా కనిపించింది నాకు. ఆ మాటలు కానీ, ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ. యాక్చువల్గా యష్మి తనూజ ఇద్దరు ఉన్నారు ఆ కుక్కు విత్ జాతరత్నాల్లో. ఇప్పుడు అంటే ఆ కుకింగ్ టాస్క్లో కూడా ఆ అమ్మాయికి ఓడిపోవటం ఇష్టం లేని ఒక మైండ్ సెట్ ఉన్న అమ్మాయి ఎలా కనిపించింది నాకు జస్ట్ ఊరిని చూస్తే. మరి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటుంది, ఎలా ఆడుతుంది చూడాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మహేష్, సీరియల్ యాక్టర్. ఆర్కే నాయుడు హీరోగా ఎంత ఫేమస్ సీరియల్స్లో తెలుగు స్టేట్లో, ఈ మహేష్ అనే వ్యక్తి అంతే ఫేమస్ విలన్గా. శ్రవంతి అనే ఒక సీరియల్ వస్తుంటుంది, చీ లా సౌ శ్రవంతి అనే ఒక సీరియల్ వస్తుంటుంది. ఎప్పుడైతే మొగల్ రేకులు అయిపోతుందో 8:30 to 9, 9 to 9:30 ఆ సీరియల్ వస్తుంది అనమాట. నాకు బాగా గుర్తుంది. దాంట్లో మహేష్ క్యారెక్టర్ అవుతుంది. అసలు మామూలుగా ఉండడు విలన్. అప్పట్లో సీరియల్లో విలన్ అంటే అప్పటివరకు లేడీస్, సడన్ గా జెంట్స్లో ఇతనికి ఫేమ్ వచ్చింది. ఎంత ఫేమ్ వచ్చిందంటే మామూలుగా కూడా తెలుగు స్టేట్స్లో మహేష్ అనే ఒక పేరు, అతను సీరియల్లో అదే పేరు అనుకుంటా. విపరీతమైన పాపులారిటీ, నెగిటివ్ పాపులారిటీ యాక్టర్ కానీ. ఓకేనా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దది ఏంటంటే ఇతనికి నాగబాబు గారు ఎవరైతే ఉన్నారో, సో మెగా బ్రదర్ నాగబాబు గారు ఇతను, సో వీళ్ళు కొంచెం క్లోజ్ రిలేషన్ అనమాట, ఫ్రెండ్స్ లెక్క. సో కాబట్టి మేబీ సపోర్ట్ కూడా ఉండొచ్చేమో ఇన్ ఫ్యూచర్, మనకి తెలియదు కానీ. సో ఈయనకైతే కొంచెం బ్యాక్గ్రౌండే వెనక ఉంది. ఈయన సినిమాలో కూడా చేశాడు. బట్ ఇదన్నమాట ఓవరాల్గా ఇతని కథ. ఆ తర్వాత వచ్చరికి దేవ్జాని మోడల్ అండ్ మా స్టార్ మా పరివారమా దాంట్లో కూడా వస్తుంది. ఇమాన్యుల్ అయితే మరీ అసలు అమ్మ కోసం మామూలు కూడా కాదు. ఇమాన్యులు, అమరు వీళ్ళందరూ రక్తాలు చిందించేస్తున్నారు అక్కడ. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సెలబ్రిటీసే రక్తాలు చిందించేస్తున్నారంటే ఇంకా లోపలికి వస్తే మామూలు ఉండదేమో అసలు కోటింగ్. సో దేవ్జాని ఏమో కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళే కన్ఫర్మ్డ్. రమ్య మోక్ష కన్ఫర్మ్డ్ అని చాలా మంది అంటున్నారు. సో స్టిల్ ఇంకా డౌట్ ఉంది ఆమె గురించి. నార్మల్గా సెలబ్రిటీస్ లిస్ట్లో కన్ఫర్మ్ అయిన ఫస్ట్ కంటెస్టెంట్ రమ్య మోక్ష అని చెప్పి అనుకున్నాం. బట్ ఇప్పటికి వచ్చేసరికి సీన్ సితార్ అవుతుంది, కథ మారుతుంది అనమాట. కొంచెం తేడాలు జరుగుతున్నాయి. సో ఈ అమ్మాయి ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ అమ్మాయిని హోల్డ్లో పెట్టినారు, పెండింగ్ ఉంది. చాలా చాలా అంటే చాలా డౌట్ ఉంది ఈ అమ్మాయి మీద. అంటే ఈ అమ్మాయి మీద కాదు, ఈ అమ్మాయి వస్తుందా రాదా అనే దాని మీద డౌట్ ఉంది. మోస్ట్లీ 90% ఇంకొక 2-3 రోజుల్లో తెలియచ్చు ఈ అమ్మాయి రావచ్చా రాకపోవచ్చా అనేది కూడా. ఎందుకంటే ఏదో బ్యాకెట్లో కొంచెం ఎక్కువ చేస్తున్నారని టాక్ ఉంది. సో అందుకనమాట. సుధాకర్ ఎవరైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో హీరో ఉంటాడో, వన్ ఆఫ్ ద హీరో, అభిజిత్ కాకుండా నెక్స్ట్ హీరో అనుకోవచ్చు. సో ఇతను కూడా కన్ఫర్మ్ అని అంటున్నారు కానీ బట్ ఇంకా సైన్లు అయితే కాలేదు. ఇంకా కాంట్రాక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట, కాంట్రాక్ట్ ఇంకా సైన్ చేయలేదంట. సో అండ్ ఈయనకి ఏదో వెబ్ సిరీస్ ఏదో సంథింగ్ ఏదో ఉందని చెప్పి టాక్ నడుస్తుంది. మరి ఎంత మటుకు వస్తారో తెలియదు, ఇంకా అయితే కన్ఫర్మ్ కాలేదు అని చెప్పి టాక్ ఉంది. చూడాలి, మేబీ రేపొద్దున కన్ఫర్మ్ అవ్వచ్చేమో ఈ వీడియో మీరు రేపొద్దున చూస్తుంటే.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్యల మాదిరి గారు కూడా యాక్చువల్గా ఏం కూడా వన్ ఆఫ్ ద కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని అనుకున్నాను. నేను ఆల్రెడీ ఎప్పుడో కూడా చెప్పాను ఈ మాట. ప్రాబబుల్ లిస్ట్లో కూడా ఈమె పేరు ఉంది నేను చెప్పిన దాంట్లో. ఈమె కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. బట్ ఒక చిన్న పొలిటికల్ ఒకటి ఉంది. సో అది క్లియర్ అయిపోతే సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి శ్రేష్ఠ వర్మ. సో జానీ మాస్టర్ గారి అసిస్టెంట్కి వచ్చి సో అప్పుడు పెద్ద ఇష్యూ అయింది. సో కేసు పెట్టి పెద్ద రచ్చ అయింది. సో ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది అని ఆ ప్రాబబుల్ లిస్ట్లో చెప్పాను. సో బిగ్ బాస్ టీమ్ ఈరోజు అది నిజం జరిగింది. మా ఆజాం చెప్పిన మాటే నిజమైంది. సో ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ హౌస్లోకి కన్ఫర్మ్డ్ అడుగు పెట్టేస్తుంది కూడా. బట్ తెలుగు అంటే కొంచెం మేనేజ్ చేస్తుంది ఆ అమ్మాయి. అండ్ చూడడానికి కూడా ఆ అమ్మాయి బాగానే ఉంటుంది. అండ్ కొంచెం యారగెన్స్ ఉంటుంది. మీకు తెలుసు డాన్స్ మాస్టర్స్ అంటే ఎంత యారగెంట్గా ఉంటారనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది తెలుసు. నేను కొంచెం దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు తెలుసు డాన్స్ మాస్టర్స్ కొంచెం యారగెన్సీ ఉంటుంది. డాన్స్ మాస్టర్స్కి మీరు చూసింటే బాగా ఎవరైనా షూటింగ్స్ చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. కాబట్టి సో ఈ అమ్మాయి కూడా కొంచెం యారగెంట్గానే ఉంటుంది అని అనిపిస్తుంది. బయట కూడా అలాగే మాట్లాడుతుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి కన్ఫర్మ్ అని చెప్పి ఎప్పటి నుంచో చెప్పుకుంటుందంట. నేను డిజైనర్లు ఎవరు బాగుంటారు ఏంటి మంచి మంచి డ్రెస్సులు కావాలని చెప్పి ఈ అమ్మాయి ఇప్పటి నుంచే ప్రీ ప్లాన్గా ఉందంట. సో కాబట్టి ఈ అమ్మాయి కూడా కన్ఫర్మ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రితు చౌదరి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. యాక్చువల్లీ ఈ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ద కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. బట్ ఈ అమ్మాయిది కూడా ఏదో కాంట్రాక్ట్ దగ్గర చిన్న ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ అమ్మాయి మేబీ 2-3 రోజులు, ఎందుకంటే ఈ అమ్మాయి లోపలికి వస్తే చాలా కాంట్రవర్సీ ఉంటుంది బయట. పొలిటికల్గా ఈ అమ్మాయికి వేరే కాంట్రవర్సీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అది పెద్ద హైలైట్ అయింది. సో 2 పార్టీస్ మధ్య కొట్టేసుకున్నారు కూడా ఈ అమ్మాయిని అడ్డుపెట్టి. ఆ న్యూస్ ఛానల్స్లో కూడా ఈ అమ్మాయి ఫేమస్ అయింది. రితు చౌదరి మామూలుగానే ఈ అమ్మాయి ఫేమస్, బట్ అక్కడ కూడా ఫేమస్ అయింది. సో కాబట్టి పొలిటికల్ ది కూడా కొంచెం ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి లోపలికి వస్తే బిగ్ బాస్కి యాడ్ అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా. సో కాబట్టి ఈ అమ్మాయిది కొంచెం డౌట్ ఉంది, ఈ అమ్మాయి రావాలి. విఎస్ఎన్ మూర్తి అండ్ సినిమా జర్నలిస్ట్. సో ఈయన కూడా కన్ఫర్మ్డ్ అంటే ఈయనకి తెలియదు. యాక్చువల్గా ఈయన కోసం చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు మూర్తి గారి కోసం. మూర్తి గారు వస్తే ఎందుకంటే ఈయనకి లోకం తెలిసిన వ్యక్తి. ఆయన అమ్మాయి కూడా ఏం కాదు, అన్నీ తెలిసిన వ్యక్తి. సినిమాలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం తెలిసిన వ్యక్తి. పెద్ద పెద్ద హీరోలతోటి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ తోటి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తోటి, అందరి టెక్నీషియన్స్ తోటి ఈయనకున్న పరిచయాలు ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు. అంత పెద్ద సెలబ్రిటీ ఈయన, సెలబ్రిటీగా కనిపించని సెలబ్రిటీ ఈయన. మేబీ ఈయన కోసం చాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఈయన ట్విట్టర్లో కూడా చిన్న బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం ఆయన బిగ్ బాస్ అప్డేట్స్ పెడుతుంటే అక్కడ కింద కామెంట్స్ లోనే ఆశ్చర్యపోతున్నారు, గురువు గారు మీరు కూడా బిగ్ బాస్ అప్డేట్స్ పెడుతున్నారా అని. సో కాబట్టి ఈ పెద్ద ఆయన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేదానికి చాలా గట్టిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మేబీ లాస్ట్ మూమెంట్ లో ఏదైనా విరాకిల్ జరిగి ఈయన వస్తే మాత్రం అసలు అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. సో ఇప్పటి వరకు ఇవి పేర్లు. పూర్తి లిస్టు మేబీ ఇంకొక 2 రోజుల్లో, మేబీ నెక్స్ట్ ఈ ఫ్రైడేకి ఖచ్చితంగా కంప్లీట్గా తెలిసిపోతుంది, ఒక పిక్చర్ క్లారిటీ వచ్చింది. మనం ఇంకొక వీడియో చేద్దాం. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మన సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవాలి కాబట్టి చెప్తుండే. సృష్టి వర్మ పేరు అవ్వచ్చు, ఇమాన్యుల్ పేరు అవ్వచ్చు, ఒకవేళ రమ్య మోక్ష కానీ, లేదంటే నెక్స్ట్ దివ్యల మాధురి కానీ, ఈ మూర్తి గారు కానీ, సో వీళ్ళు ఎవరైనా వస్తే సో అది మనం చెప్పిన పేరే. ఎప్పట్లోనో 2 నెలల క్రితం మనం చెప్పిన పేరే అనమాట. ఇది వస్తే, రాకపోతే మనకు సంబంధం, వస్తే క్రెడిట్ మనకే వచ్చింది అనమాట. సో అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఎవరైనా చూస్తే సో విమర్శకుడు అని ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. జై హింద్.